హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. సాక్షి టీవీలో వచ్చేటటువంటి కథనాలు కానివ్వండి, సాక్షి టీవీలో పనిచేసేటువంటి రిపోర్టర్స్ కానివ్వండి, మహిళల గురించి మాట్లాడిన విధానం అనేది, ఈ మహిళల్ని ఎంతో కించపరిచే విధంగా మాట్లాడిన విధానం అనేది ఎంతో దౌర్భాగ్యంగా అయితే ఈరోజు ఏపీ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా అమరావతిలో ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవమానపరిచే విధంగా, వాళ్ళందరూ అమరావతిలో ఉండే మహిళలందరూ కూడా ఒక వేసేలు అన్నట్టుగా కూడా మాట్లాడిన విధానం అనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కలిచివేసిన సందర్భాలు అనేవి ఎన్నో ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కావలిలో సెల్ఫీ పాయింట్ దగ్గర నుంచి దాదాపు అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ఈ ర్యాలీ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి, అందులో ఈ ర్యాలీలో దాదాపు ఎంతమంది వరకు పాల్గొంటారు అన్న విశేషాలు, అదేవిధంగా అసలు ఈ విధంగా మాట్లాడడాన్ని మన మహిళా నాయకులు ఏ విధంగా ఖండిస్తారు అన్న విశేషాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు అయితే ప్రజెంట్ మనతోటి పద్మావతి శ్రీదేవి మేడం అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు మనం చూసుకున్నట్లయితే మహిళల్ని కించపరిచే విధంగా జరిగిన 5 సంవత్సరాల కాలంలో ఎన్నో మాట్లాడినారు. ఇంకా దానికి సంబంధించి కూడా ఇంకా మితిమీరిపోయి ఈరోజు మహిళల్ని వేసేలు అని కూడా అనే దానికి కూడా ఏమాత్రం సంకోచించకుండా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారంటారు? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తించారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఓడిపోయారు, 11 సీట్లకే పరిమితం అయ్యారు. వాళ్ళ దుగ్ధ ఎలా తెచ్చుకోవాలో తెలియట్లా. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచకాలు అన్నీ ఎన్నో చేసున్నారు, మహిళలని లేదు, పిల్లలని లేదు, అందరి మీద. కానీ ఇప్పుడు చేయటానికి చంద్రబాబు గారి పరిపాలన, కూటమి పరిపాలన చాలా సవ్యంగా ఉంది. ఏదైనా చెయ్యాలన్నా కూడా వాళ్ళకి అవకాశం ఉంటలా. ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఎప్పటి నుంచో రాజధాని కోసం మనకు ఒక రాజధాని కావాలని మహిళా రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు అన్నీ కూడా వాళ్ళ గవర్నమెంట్కి ఇస్తే దాన్ని వీళ్ళ ప్రభుత్వంలో అమలు చేయకుండా చాలా నష్టపోయారు వాళ్ళు. దానికోసం వీళ్ళు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని ఈ విధంగా అంతం అనేది, వీళ్ళకి అసలు మానవత్వం, నైతిక విలువలు అనేవి లేవనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూస్తే భారతీయ గారు మనిషే కదా, ఆవిడ ఎందుకు ఇలా ఇంతవరకు కూడా వాళ్ళ సాక్షి టీవీ నుంచి కానీ, యాజమాన్యం నుంచి కానీ, భారతి గారి నుంచి కానీ ఇంతవరకు ఖండన కానీ, సారీ చెప్పడం కానీ చెప్పాలా. అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోండి. ఆవిడ ఒక మనిషే. ఏముందిలే, మా అత్తనే ఆడబిడ్డని వెళ్ళగొట్టారు కదా, వీళ్ళు కూడా పోతారు, నాదే ఉందని అనుకుంటుంది. ఇంతగా నువ్వు వ్యాపారవేత్తగా ఎదుగుతున్నావే, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? కనీసం ఇది ఖండన ఇవ్వాలని తెలియదా? మరి జర్నలిస్టులు అంట వాళ్ళు ఏం జర్నలిస్టులు, వాళ్ళు ఏం అనలిస్టులు అండి. ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు గతంలో ఈ లక్ష్మీపార్వతి గారి మీద వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక కాలరు ఏదో మాట తూలాడు. అప్పుడు ఇదే సాక్షి టీవీ చాలా ఘోరంగా, ఆయన ఆ జర్నలిస్ట్ చాలా ఫైర్ అయిపోయారు. ఆ ఫైర్ ఇప్పుడు ఏమైంది? ఈయన కొమ్మినేని గారు ఎందుకు ఖండించలేకపోయారు ఆ విధంగా? ఆ రోజున ఆమెను అన్నప్పుడు ఖండించారే, ఇవాళ వీళ్ళు ఆడవాళ్ళు కదా, ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇక విడుదల రజనీ ఉంది, ఆవిడకి పాపం ఆవిడ మరి ఒక మహిళ అనుకోవట్లేదేమో. జర్నలిస్టులు వాళ్ళేమి జర్నలిస్టులు అండి? మహిళల్ని ఈ విధంగా దూషించిన వాళ్ళు జర్నలిస్టులా? వాళ్ళే కనుక నిజంగా జర్నలిస్టులు అయితే మిగతా వాళ్ళందరూ కూడా అసలు జర్నలిజం వదిలేస్తారండి. వాళ్ళకి కనుక నిజంగా వాళ్ళని జర్నలిస్టులు వాళ్ళు గొప్పవాళ్ళని చెప్తే అసలు జర్నలిజం వదిలేస్తారు మిగతా వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి ఎన్నింటిని ప్రోత్సహిస్తున్నారు. ఆ సజ్జలకేం పోయే కాలం వచ్చింది? అంత పెద్ద బదవి చేశాడు, చెప్పుతో బొమ్మలు కొట్టడం కాదు, నువ్వు బయటికి రా. మా కూటమి నాయకులు శాంతి శాంతి అంటున్నారు కాబట్టి మహిళల మిన్నకున్నారు. వాళ్ళు గనక కనసైగ చేస్తే ఒక్కొక్కళ్ళు అపర కాళ్ళతో తొక్కి పారేస్తారు ఏమనుకుంటున్నారు. వైసీపీ వాళ్ళందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, ఇంకొకసారి ఇలాంటి చర్యలు కానీ మాటలు కానీ ఏమన్నా తూలారంటే ఇక ఆగేది లేదు, తొక్కి పట్టి నరం తీస్తాం. ఖబర్దార్. ఈరోజు ఈ ర్యాలీ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఎప్పుడైనా సరే మహిళ అయినా మానవత్వం ఉండాలి, మా నైతిక విలువలతో ఉండాలి మహిళల పట్ల, మరియు మిగతా మానవులు అందరి పట్ల కూడా. మరి మీ పరిపాలనలో ఎంతోమందిని చంపారు, అరాచకాలు చేశారు, అవన్నీ చేశారు, అందరికీ తెలిసిందే. ఈ ఊళ్ళో కూడా కరుణాకర్ పాపం ఆత్మహత్య చేసుకున్నాడు, మహిళల మీద కేసులు పెట్టారు. ఇట్లాంటివన్నీ ఇక జరగకుండా ఉండటం కోసం వాళ్ళకి హెచ్చరికగా ఇవి సాక్షి టీవీ, సాక్షి పేపరు మొత్తాన్ని క్లోజ్ చేయాలి. వాళ్ళు బేషరతుగా వచ్చి అమరావతి మహిళలకి సారీ చెప్పాలి, వాళ్ళ పాదాలంటే సారీ చెప్పాలి. అప్పుడు కానీ మేము శాంతించం. వాళ్ళు చేసేది చాలా ఘోరమైన, నీచమైన, సభ్య సమాజం చీ అని ఊసేలాగా చేశారు.
మనం చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి కూడా ఈ మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ మహిళలందరూ కూడా ఎంతో మానసిక బాధకి గురై అందరూ కూడా ర్యాలీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఈ విధంగా అన్నారు, మేము ఊరుకోమని చెప్తున్నారు. అయినా కానీ ఇప్పటికీ కూడా ఒక క్షమాపణ చెప్పడం కానీ ఏది లేదు. ఇప్పుడు దీని తర్వాత కూడా క్షమాపణ అనేది రాకపోతే నెక్స్ట్ ఏ స్టెప్ అనేది తీసుకొని ఉన్నారు? యాక్షన్ తీసుకోవాలండి. ఇది ఒక మహిళల ఆత్మగౌరవానికి సంబంధించింది. వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకొని ఆ ఛానల్ని, పేపర్ ఛానల్ మొత్తాన్ని మూయించేసి వాళ్ళని సెల్ల వేయాలి. బేషరతుగా వాళ్ళకి భారీ జరిమానా వేయాలి. వాళ్ళు మరొకడు ఇట్లాంటి చర్యలు చేయకుండా ఉండేలాగా వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని నేను తెలియజేసుకుంటాను. ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఇక్కడికి ఖండన ఇవ్వటం కోసం వచ్చారు. మన దగ్గుబాటి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మేమే అడిగాం ఎమ్మెల్యే గారిని, ఓకే అన్నారు ఆయన. కాబట్టి అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఈ కూటమి నాయకులందరి ఆధ్వర్యంలో మేము ముందుకు సాగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు కించపరిచిన ఈ ఘటన మరి లీగల్గా తీసుకొని వాళ్ళకి శిక్షించాలని కోరుకుంటున్నాం. ప్రెసెంట్ అయితే మనతోటి భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా లక్ష్మీ ప్రసన్న గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజున మహిళలందరూ కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి అనేది నెలకొని ఉంది. అందులో కావలిలో అయితే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు సెల్ఫీ పాయింట్ దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీ అనేది చేస్తూ ఉన్నారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటారు? మహిళలందరూ కూడా ఏ విధంగా మానసిక బాధపడ్డారంటారు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా ఒక బాధ్యత గల పదవిలో వ్యవహరించిన సజ్జల గారు మహిళలని రాక్షసులు, పిశాచాలు, సంకర జాతి వాళ్ళు అని ఇలాంటి అనకూడని మాటలని ఒక బాధ్యత గల పదవిలో వ్యవహరించినటువంటి వాళ్ళే మహిళ పట్ల ఈ విధంగా ఉంటే ఇంకా సామాన్యమైన చదువు రాని వాళ్ళు ఇంక ఏ విధంగా వ్యవహరిస్తారనేది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క మహిళని అవమానించినట్టే అండి ఈ పదాలని. సో దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేడం చెప్పండి, ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్న సందర్భం అనేది మనం చూడొచ్చు. అందులో మహిళలు కూడా ఎంతో బాధపడుతున్న దుస్థితి అనేది ఈ రోజు నెలకొని ఉంది. అసలు ఈ దుస్థితి కలగడానికి కారణం ఏంటంటారు? ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ మహిళల పట్ల గౌరవం లేదు, అభిమానం లేదు. ఏదో మహిళలు ఆ రోజు ప్రతి ఒక్కరు నెత్తిన చేతులు పెట్టి గెలిచి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని ప్రాధేయపడి మహిళల చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడడం, వాళ్ళని అగౌరవపరచడం ఆయనకి ముందు నుంచి ఉన్న విద్య అది. ఎందుకంటే తల్లిని చెల్లిని గౌరవించలేని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం ప్రతిపక్ష స్థాయిలో కూడా ప్రజలు ఆయన ఉంచలేదు. ఎందుకు ఉంచలేదో ఈరోజు ఆయనకు స్వయంగానే తెలిసి ఉంటుంది. ఎందుకంటే మహిళల్ని ఇలా మాట్లాడడం అనేది ఏ వ్యక్తికి కరెక్ట్ కాదు. ఒక స్త్రీని గౌరవించలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు, రాజధానులు ఏం కడతారు, ఎలాంటి పరిపాలన ప్రజలకు అందిస్తాడు? ఇలాంటివి మేము నిరసిస్తున్నాము. ఈ ర్యాలీ ద్వారా ఆయనకి తగు బుద్ధి చెప్తారని మహిళా మనులు నెక్స్ట్ కూడా ఆయనకి ఇదే సమాధానం మహిళలు చెప్పబోతున్నారు. ఈ ర్యాలీలతో రాష్ట్ర వ్యాప్తంగా దద్దరిల్లుతున్న పరిస్థితుల్లో మనం చేస్తున్నాం. చూస్తున్నారు కదండి, మహిళలందరూ కూడా ఒక ప్రపంచనంగా మారి ఈరోజు కావలి సెల్ఫీ ఐకానిక్ పాయింట్ నుంచి కూడా ఈరోజు ఆ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళలందరూ కూడా ఈ ర్యాలీని చేపట్టి సాక్షి ఛానల్ని రద్దు చేయాలని కూడా స్లోగన్స్ చేస్తూ కూడా ఇక్కడ మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఒక ప్రజాశక్తిగా మారి ఇక్కడ కదులుతున్న మన సన్నివేశాలు అనేవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ మనం పరిస్థితులు చూస్తుంటే చాలా ఉధృతంగా మారే అవకాశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం అసలు పార్టీలకు అతీతంగా పలానా పార్టీ అని లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనం చేసుకున్నట్లయితే మహిళల్ని ఈ విధంగా ఎందుకు అనాలి అన్న ఒక ఉద్దేశంతో మహిళలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఉధృతం లాగా మారి మహిళలందరూ కూడా ఈరోజు కావలిలో ర్యాలీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ అయితే మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా టీడీపీ, బీజేపీ, జనసేన ఇలా పార్టీలతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొనడం మీరు చూడొచ్చు. దాదాపు ఈ ర్యాలీలో ఎంతో మంది మహిళలు మన కనుచూపు మేర కూడా ప్రతి ఒక్కరూ ఎంచుతూ ఉన్నారు. ఈ ర్యాలీ అనేది ఇలాగే జరుగుతూ ఉంటుంది. మహిళలందరూ కూడా సాక్షి ఛానల్ మాకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి, లేని పక్షంలో సాక్షి ఛానల్ మూసివేయాలని చెప్పి మేము లీగల్గా కూడా మేము వెళ్తామని చెప్పి ఇక్కడున్న మహిళలు అయితే చెప్పడం జరుగుతూ ఉంది.
ఈ విధంగా అయితే ర్యాలీ అనేది బయలుదేరుతూ ఉంది. దాదాపు కూడా మనం సగం దూరం వరకు కూడా చేరుకోవడం జరిగింది. మహిళలకి సంఘీభావం తెలపడానికి అయితే మన సిఎండి న్యూస్ బృందం కూడా ఎంతో శ్రమిస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మహిళలకి సంఘీభావం తెలపడానికి సిఎండి న్యూస్ నుంచి కూడా మనం ఈరోజు మహిళలందరి అభిప్రాయాలు కూడా కనుక్కోవడం జరిగింది. ఇంకా మనం వీళ్ళతో పాటు కూడా నడిచి ఎవరైతే అమరావతి మహిళల్ని ఎవరైతే ఒక అసభ్యమైన పదజాలంతో మాట్లాడి కించపరిచారో వాళ్ళకి మొత్తం కూడా ఈ వీడియో చేరుకునే విధంగా కూడా మనందరం కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. సో ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడారో వాళ్ళు ఖచ్చితంగా కూడా మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పి మహిళలందరినీ కూడా క్షమాపణ అడగాలి అని చెప్పని కూడా మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. మనం ప్రస్తుతం అయితే ర్యాలీలో పాల్గొంటూ ఉన్నాము. ఈ ర్యాలీ అనేది కావలిలో ఒక మహిళా ప్రభంజనంగా మారిందని మనం కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రభంజనంలో మహిళలందరూ కూడా సాక్షి ఛానల్ని మూసివేయాలి. ఎవరైతే సైకో జగన్ ఉన్నారో ఆ సైకో జగన్ ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి. సాక్షి టీవీ అందులో పనిచేసే వాళ్ళు కూడా మాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్న సన్నివేశాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మేడం గారు అయితే మనతో ఉన్నారు. ఇప్పుడు సో మేడం గారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వేసులని మాట్లాడినటువంటి సాక్షి మీడియాని మీరు ఏ విధంగా ఖండిస్తూ ఉన్నారు? 33,000 ఎకరాలు రాబోయే రోజుల్లో మరో 45,000 ఎకరాలని రాజధానికి అందిస్తున్న అమరావతి రైతులకి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ, అలాంటి రైతుల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ వైసీపీ ఛానల్ కానీ సాక్షి ఛానల్ సాక్షి మీడియా అందుకు ఒత్తాసు పడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే దానికి యజమానులైన భారతీరెడ్డి కానీ వీళ్ళందరినీ ఏం చేయాలో, లేకపోతే ఈ నిరసన ర్యాలీలు ఈ రాష్ట్రమంతా జరిగే ర్యాలీల్లో మా నాయకుడు ఎలాంటి ఎలాంటి స్టెప్ తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తున్నాము. ఇది మాత్రం ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఉమెన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకుందంటే ఎంత అనాలోచితంగా వీళ్ళు మహిళల గురించి మాట్లాడుతున్నారో ఒక్కసారి ఈరోజు నిన్న 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ అల్లరిలో రాష్ట్రమంతా కూడా అర్థమైపోయి ఉంటుంది. ఈ వైసీపీ పార్టీ ఒక్క 11 స్థానాలే కాదు, రాబో రోజుల్లో 0 పార్టీగా అవుతుందని కూడా అందుకు సంకేతాలు ఇవన్నీ కూడా మేము అనుకుంటున్నాము. ఇంతకు మించి ఇంకెవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా రాబోయే రోజుల్లో సాక్షి మీడియా ఉండదు, సాక్షి పేపర్ ఉండదు, వైసీపీ పార్టీ అంతకన్నా ఉండదు. 2 రోజుల నుంచి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నా కానీ నిరసనలు చేస్తున్నా కానీ ఇప్పటికీ కూడా జగన్ నుంచి కానీ భారతీ దగ్గర నుంచి కానీ ఇంకా సాక్షి మీడియా దగ్గర నుంచి కానీ ఏ ఒక్క క్షమాపణ కానీ ఇప్పటి వరకు కూడా రాలేదు. రాని ఎడల తర్వాత స్టెప్ అనేది ఏం తీసుకొని ఉన్నారు? క్షమాపణ చెప్తే వాళ్ళు మనుషులు అవుతారు. క్షమాపణ చెప్పరు కాబట్టే రాక్షసుల కింద మేము ట్రీట్ చేసుకుంటున్నాము. వాళ్ళు చెప్పరు. వాళ్ళకి చెప్పేది మా పార్టీ వాళ్ళు వీళ్ళు కాదు, న్యాయస్థానం చెప్తుంది. ఆఖరికి నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని అమరావతి రైతుల మీద చేసిన ఈ వ్యాఖ్యల్ని వాళ్ళు సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేశారు. న్యాయం అనేది ఎక్కడైనా ఒకటే. అది మన రాష్ట్రంలో ఉమెన్ కమిషన్ కానీ లేకపోతే నేషనల్ వైడ్ ఉన్న నేషనల్ ఉమెన్ కమిషన్ కానీ మాకు న్యాయం అక్కడే జరుగుతుంది. అప్పటిదాకా వీళ్ళు క్షమాపణలు అడగరు. అడిగితే వాళ్ళు మనుషులు అవుతారు కాదు కాబట్టే వాళ్ళు రాక్షసులు. అలాంటి వాళ్ళకి న్యాయస్థానమే బుద్ధి చెప్పిద్దని చెప్పి మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. జనసేన కమిటీ మెంబర్ గౌసియా గారైతే మనతో ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అమరావతిలో ఇప్పటి వరకు కూడా ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్న మహిళలు ఉన్నారు. అలాంటి మహిళల్ని ఉచితంగా భూములు ఇచ్చిన మహిళల్ని కూడా ఈరోజు వేసేయాలని చెప్పి ఒక ముద్ర వేసినట్లుగా ప్రతి ఒక్కరిని బాధ పెట్టినట్టుగా కూడా ఇలాంటి మాటలు మీరు ఏ విధంగా ఖండిస్తారంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే రామకృష్ణ సజ్జల ఉన్నారు, అతను ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అయా సజ్జల రామకృష్ణ గారు, ఇది బులుగు దేశం కాదండి, తెలుగుదేశం ఇది. ఆ బులుగు దేశం ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు బులుగు మీడియాలని అడ్డం పట్టుకొని రైతు మహిళల్ని వాళ్ళని వీళ్ళని అసలు ఒక మహిళని అనేంత ఉన్నత స్థాయికి అయితే ఎవరు పోలేదండి. మహిళ చేసే తన సేవల్ని లెక్క కట్టాలంటే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా మీ జీవితకాలం సరిపోదు. తను చేసే సేవ కానివ్వండి, మీరు ప్లేట్లో
పెట్టుకొని తింటున్న అన్నానికి కూడా ఖరీదు కట్టవలసి వస్తుంది. అంత ఖరీదు కట్టగలిగే స్తోమత మీకు ఉందంటే కట్టండి. ఏ మేర కట్టగలుగుతారో ప్రపంచం మొత్తం చూస్తుంది. ఆడవాళ్ళని దూషించి అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆడవాళ్ళని మీరు దూషించి అంతగా అంత దిగజారిపోకండి. జనుగురులో దిగజారిపోకుండా ఉండండి. ఇంకా మహిళల విషయానికి వస్తే ఎవరో ఏదో అన్నంత మాత్రాన మహిళల ఎదుగుబడి అయితే ఆగిపోదు, అభివృద్ధి ఆగిపోదు. మీరు అంటూనే ఉండండి. మేము మంచి అంచెలుగా ఎదిగి 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 చూపిస్తాం. మనం చూసుకున్నట్లయితే అమరావతిలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం పార్టీ కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనం చెప్పడానికి కూడా రావట్లేదు. అట్లా అంత విధమైన మాటలతోటి అంత పదజాలంతో కూడా దూషిస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? మేడం, మనం వాళ్ళ అభివృద్ధి మాట్లాడుకోవడానికి ఎక్కడో అమరావతి దాకా వెళ్లాల్సిన అవసరం లేదండి. కావాలనే నేను దాదాపు పుట్టి పెరిగాను. నాకు 28 సంవత్సరాలు. 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవరైతే మన మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోయారు అంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎంతసేపటికి ఆ పాతూరు ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఉంది తప్పితే ఎక్కడ కూడా కనీసం మట్టి రోడ్డు మీద అంత ఇసుక చెల్లిన పాపాన కూడా పోలేదు. ఇక్కడే మన అభివృద్ధి బాట చూసుకోలేకపోతున్నాం. మనం వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి అమరావతికి వెళ్ళాల్సిన పని కూడా లేదండి. ఇక్కడ చూస్తే చాలు వీరు ఏ రకంగా మనకి చూపించి అందరు చేశారో అర్థమవుతుంది. ఇక్కడ ఇంట్లో గెలవలేనమ్మ, రచ్చ గెలవలేనమ్మ ఇంట్లో గెలిచిందా అంటే అలాగే ఉంటుంది. మరి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎంతో మంది ఎన్నో మాటలు అనున్నారు. అది టీడీపీ వాళ్ళననే కాదు, జనసేన అని కాదు, బీజేపీ అని కాదు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇంకా దిగజారిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం మీరు ఏ విధంగా ఖండిస్తారంటారు? ఎందుకు మాట్లాడరండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళు చూసుకోరు కదా. గురించి వాళ్ళ కింద ఎంత ఉందో వాళ్ళకి తెలియదు, పక్కన వాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు మేము ఇన్ని మాట్లాడి కూడా మేము అక్కడికి వస్తామంటే డెఫినెట్గా వాళ్ళే మన పార్టీలోకి వచ్చి ఆహ్వానించి అలా మళ్ళీ శాల్వాలు వేసి కండవాళ్ళు కప్పి ఏమీ లేదు మేము అభివృద్ధి కోసం పక్క పార్టీలోకి చేరామని సింపుల్గా ఒక మాట అనుకుంటారు. అప్పుడు వాళ్ళు మహిళలే, అప్పుడు వాళ్ళు కించపరచొద్దు. మాకు లేదండి ఒకరిని కించపరచాలని, ఒకరిని తక్కువ చేయాలన్న ఆలోచన మాకైతే లేదు. పక్కన వాళ్ళని బురద జల్లుతున్నారు అంటే వాళ్ళకి అదే పని కాబట్టి అదే పని చేస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ వీళ్ళని డెవలప్ చేస్తారో అన్న భయంతో మగవాళ్ళే చేతులు కట్టుకున్న రోజులండి ఇవి. ఇంకా ఆడవాళ్ళు డెవలప్ చేస్తా అంటే వాళ్ళ కడుపు మండిపోదా? ఇంట్లో అంటుదోకుంటూ ఉండాల్సిన వాళ్ళు అసెంబ్లీకి ఎక్కారంటే వాళ్ళ కడుపు మండిపోదా అంటే వాళ్ళ షేర్ ఇవ్వాలి కదా, వాళ్ళు తట్టుకోలేరు కదా. అందుకోసం వీళ్ళంతా చేస్తూ ఉంటారు. ఇవే కాదండి, ముందు ముందు ఎన్నెన్ని వినాల్సి వస్తుందో వాటన్నిటికి ఇంకా మేము సమాధానాలు చెప్పుకుంటూనే పోవాల్సి వస్తుంది. కుక్కలు మరుగుతున్నాయి కదా అని చెప్పి నోరుకి వచ్చినట్టు ఆగితే, నోరుంది కదా అని ఎలా పడితే ఆగితే దవడపళ్ళు రాలుతాయండి. ఎవరికైనా రాలుగొట్టుకునే రోజులు వస్తే ఎవరో ఒకరు రాలుగొడతారు ఖచ్చితంగా. ఏ మహిళ ఊరుకోరు కదా. ఇండివిజువల్గా ఎదిగే ఏ మహిళ అయినా కూడాను ఒక చిన్నగా తప్పుగా మాట్లాడినా కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతారు. ఈ ర్యాలీ ద్వారా మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? లేదండి, నేనైతే ఒకటే మాట చెప్తాను. ర్యాలీ ద్వారా అయినా కూడా మహిళల్ని దయచేసి కించపరచబాకండి. ఒకటే మాట చెప్తానండి. ఎందుకంటే ఇండివిజువల్గా ఎదిగే మహిళలు ఎవరైతే ఉన్నారో, బతికే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా నడిపించుకోగలరు, సొసైటీని నడిపించుకోగలరు, సమాజాన్ని నడిపించుకోగలరు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాళ్ళు రాణించగలరు. అలాంటి మహిళల్ని కించపరచడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదండి. కావలి ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ నాగలక్ష్మి గారు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, అసలు కావలిలో ఇలాంటి ఉధృత పరిస్థితి అనేది నెలకొనడానికి గల కారణం ఏంటంటారు? ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అండి అమరావతిలో మన ఆడవాళ్ళకి జరిగిన అవమానమే దీనికి కారణం అండి. ఎక్కడైతే ఆడవాళ్ళని పూజిస్తారో, మర్యాద ఇస్తారో అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారని చెప్పి మనం అనుకుంటుంటాము. కానీ ఈరోజు ఏంటంటే మన ఆడవాళ్ళని కించపరిచే స్థాయికి వాళ్ళు వచ్చారు. సాక్షి పేపర్ వాళ్ళు, సాక్షి వాళ్ళు రావడం జరిగింది. కానీ ఇలాంటిది మళ్ళీ మళ్ళీ జరిగితే వాళ్ళు ఇంకా ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఎలాంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ చూడాలనుకుంటున్నారు? ఈ ర్యాలీ ద్వారా మళ్ళీ ఆడవాళ్ళకి అవమానం అనేది జరగకూడదండి. ఎలాంటి దుర్భాషలు ఆడి ఆడవాళ్ళ మనోభావాలను దెబ్బతీయకూడదు. ఇలాగని చేస్తే ఎంత దూరమైనా వెళ్తారు ఆడవాళ్ళు అనేది తెలియజేస్తున్నామండి. 19వ వార్డు బూత్ ఇన్ఛార్జ్ విజయశాంతి గారు అయితే మనతో ఉన్నారు. ఆ మేడం అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఈరోజు అమరావతి మహిళల్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా ఒక సిగ్గుతో వాళ్ళందరినీ కూడా చూస్తున్న పరిస్థితి అనేది ఈరోజు నెలకొని ఉంది. దీనికి గల కారణం ఏంటంటారు? వాళ్ళు ఆ విధంగా ఎందుకు దూషిస్తున్నారు మహిళలను అంటారు? గాంధీ గారు ఆడది ఒంటరిగా నడి రోడ్లో నడిచిన రోజే అసలైన స్వతంత్రం అని చెప్పారు. దాన్ని అనుసరించి రామారావు గారు ఆస్తిలో కానీ పార్టీలలో కానీ అన్నిట్లోనూ మహిళలకి సమానత్వం అనేది ఏర్పాటు చేశారు.
అదే సూచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాకు ఎంత గౌరవాన్ని ఏర్పాటు చేశారంటే, ఇంత గౌరవించే ఆడవారి విషయంలో వాళ్ళు వల్గర్గా మాట్లాడడం అనేది అసలు మేము టాలరేట్ చేయము. ఖచ్చితంగా దీనికి శిక్ష పడాల్సిందే. ఒక ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి అనేది మా అపేక్ష. ఇక ముందు ఇలాంటిది జరిగితే మాత్రం మేము ఖచ్చితంగా వాళ్ళని మాత్రం వదలము. ఇది మాత్రం చాలా అన్యాయం మేడం. అమరావతిలో ఎంత కష్టపడ్డారో వాళ్ళు, పొలాలు త్యాగాలు చేసి ఇప్పటి వరకు ఎంత కష్టపడుతూ వచ్చారో, వాళ్ళ బాధని వాళ్ళనన్నా ఎవరినన్నా ఒకటే. మహిళల్ని అన్నారంటే ఒకళ్ళని పేరు పెట్టి అనాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలనేది మేము చెప్తున్నాము. మనం చూసుకున్నట్లయితే అమరావతిలో ఉన్న మహిళలనే కాకుండా ఇప్పుడు వాళ్ళని అన్నారు, రేపు ఆ ఏపీలో ఉన్న ప్రజలందరినీ, అదేవిధంగా మహిళలందరినీ కూడా అనే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఎలాంటి చర్యలు అనేవి తీసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది రేపు ఇంకొకరు మాట్లాడారు అనేది ఏం లేదు మేడం. వీళ్ళని వదిలేదు లేదు. వీళ్ళని కఠినంగా శిక్షిస్తే ఎలాంటి శిక్ష వేయాలి అంటే, రేపు ఒక మహిళ గురించి దూషించేటప్పుడు అమ్మో మనకి ఇలాంటి శిక్ష మళ్ళీ పడుతుంది అని భయపడేలాగా చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడడానికి భయపడాలి, గజగజ వణికేలాగా చేయాలి. అలాంటి శిక్షలు వీరికి వేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎన్నో నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఈ ర్యాలీలో మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఏ నినాదాలు అనేవి చేశారు మీరు? సాక్షి పేపర్ని సపోర్ట్ చేయొద్దని మా ఉద్దేశం మేడం. ఎందుకంటే జగన్ గారు వాళ్ళ అక్కని కానీ అమ్మని కానీ సరిగ్గా చూసుకుందే లేదు. ఆడపిల్లలైన వాళ్ళనే బయటకు గంటారు. అలాంటప్పుడు ఇంకా మమ్మల్ని దూషిస్తే మాత్రం ఆయన సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు? అందుకని సాక్షి పేపర్ని అర్జెంటుగా బ్యాన్ చేయాలి. ఇలాంటి వాటిని ఏ మీడియా కానీ, ఏ పత్రికా విలేకరులు కానీ, ఏ పత్రికా మీడియా కూడా ఆడవారి గురించి దూషించే విషయంలో సపోర్ట్ చేయొద్దు అనేది మా ఉద్దేశం. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మహిళలందరూ కూడా మాకు జరిగిన అన్యాయానికి తగిన ఫలితం అనేది, తగిన మూల్యం అనేది వాళ్ళు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మమ్మల్ని అన్నందుకు కూడా ప్రతి మహిళకి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ర్యాలీ చేయడం కూడా జరిగింది. ఈ ర్యాలీలో అయితే మెయిన్గా చూసుకున్నట్లయితే సాక్షి మీడియాని మూసేసేయాలి. అదేవిధంగా ఎవరైతే సాక్షి మీడియా వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడారో వాళ్ళందరూ కూడా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మహిళలందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ సాక్షి మీడియా తరపున, అదేవిధంగా జగన్ గారి యొక్క భార్య భారతీదేవి గారు కూడా బయటకు వచ్చి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మహిళలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇది క్షమాపణ చెప్పని పక్షంలో అయితే ఖచ్చితంగా లీగల్గా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మహిళలందరూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు సెల్ఫీ ఐకానిక్ పాయింట్ నుంచి మనకి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా మనకి ర్యాలీ అనేది భారీ ఎత్తున జరగడం జరిగింది. అందుకు మన CMD న్యూస్ బృందం కూడా మద్దతు తెలపడం జరిగింది. మనం పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. ఇలాంటి న్యూస్ మీరు ఇంకా కూడా చూడాలి అనుకుంటే CMD న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, అంబేద్కర్ గారి కాంస విగ్రహం దగ్గర నుంచి కావలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.